తెలుగు రాష్ట్రాల యూట్యూబ్ ఛానల్స్ హిస్టరీలో ఇలాంటి వీడియో ఇప్పటివరకు చేయబడలేదు. నేను ఈ వీడియో చేయడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఊహాలోకంలో ఉన్నటువంటి పేరెంట్స్ చిట్ట చివరి వరకు వెయిట్ చేసి పెద్ద కాలేజీలో సీట్లు కావాలని రావటం వల్ల వాళ్ళకి ఎలాగో దొరకట్లేదు. ఎవరైతే ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆధారపడినటువంటి పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎంసెట్ రాయవలసిందే, ఏదో ఒక కాలేజీలో వాళ్ళకి వచ్చిన కాలేజీలో తీసుకొని చదువుకోవాల్సిందే. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ టేబుల్లో నేను ఇచ్చినటువంటి టేబుల్లో మీరు చూసినప్పుడు ఒక స్టూడెంట్కి వచ్చేసి ఒక 80% వచ్చింది అనుకుందాం. ఏది జేఈలో 80% వచ్చింది. సో తన యొక్క ఎంసెట్ ర్యాంక్ ఎంత ఉంటుందంటే 40,000 ర్యాంక్ ఉంటుందండి. మీరు సిఎస్సి సీట్తో 40,000 ర్యాంక్ కొట్టుకోవాలనుకున్నట్లయితే మీకు టాప్ 25 కాలేజెస్లో మీకు సీట్ రాదు. అట్లీస్ట్ టాప్ 20 కాలేజీలో అయితే మీకు సిఎస్సి సీట్ వచ్చే అవకాశం లేదు. కోర్ సిఎస్సి కానీ ఏఎంఎల్ కానీ. ఏఎంఎల్ తీసుకున్నట్లయితే టాప్ 25 కాలేజెస్ వరకు రాదు. సో మీరు ఖచ్చితంగా ఏఎంఎల్ కావాలి, టాప్ 20 లోపల కావాలి, మా వానికి 80% ఉంది అనుకున్నప్పుడు మీరు టాప్ 10 కాలేజీలో సీట్ కావాలన్నప్పుడు మీకు హోప్ లేదు. మీరు ముందుగానే వచ్చి తీసుకోవడం వల్ల ₹1 తక్కువ దొరుకుతుంది. ఈ 4 నెలలు విలువైనటువంటి సమయాన్ని మనం మరొక దాని మీద వెచ్చించి ఇంకొక ఇంటర్న్షిప్ లేకపోతే ఇంకొక సబ్జెక్టో నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకపోతే